హాయ్ నేను సతీష్. సీజన్ 7 రైతే రాజు అనేది ట్రెండ్స్ చూస్తే అర్థమవుతుంది. నిన్నటి ఏవి దెబ్బ ఎలా ఉంటుందో నేను ముందు చెప్పినట్టుగా ఎవరు ఏవి పడేటప్పుడు వాళ్ళకి ఆ వైబ్ కనిపించింది, ఆ పాజిటివ్ అయితే బాగా వచ్చింది. అలా అలా లాస్ట్కి వచ్చినా సరే ఆ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా చూపించింది. కొద్దిగా ముందు పడిన వాళ్ళందరికీ కొద్దిగా ముందుగా ఓటు వచ్చింది. లాస్ట్లో పడినా సరే ఆ జర్నీ చూసేటప్పుడు మళ్ళీ అరే కామన్ మ్యాన్ ఇంతవరకు వచ్చాడు, కళ నిజం చేసుకున్నాడు. ఆ బిగ్ బాస్ కూడా చెప్పినట్టుగా ఎంతోమంది సామాన్యులకి పెద్ద పెద్ద కళలు కానండి, ఆ కళలు నిజం చేసుకోండి అనే దానికి ఇతడు ఒక లైవ్ ఎగ్జాంపుల్గా ఒక బెస్ట్ ఇన్స్పిరేషన్గా నిలిచే లెక్క ఉంది. నిజంగా ఒక రైతు గెలవడం అనేది గ్రేట్ అనేది చెప్పొచ్చు. ఆ దిశగా ముందుకు పోతాను. ఎందుకంటే ఆ రైతుకు సంబంధించిన ఆటుపోట్లు అన్ని కష్ట సుఖాలు నష్టాలని తెలుసు కనుక తను పండించే పంటకి ఆయన ధర పెట్టుకోలేడు. విత్తనాల కోసం కావచ్చు, ఎరువుల కోసం కావచ్చు, ఎవరో డిసైడ్ చేస్తే కంపెనీలు వీళ్ళందరూ డిసైడ్ చేస్తే ఆ ధర ఏదైతే ఉందో అదే కొనుక్కోవాలి తప్ప రైతుకు వచ్చేసరికి మాత్రం ఎవరో మళ్ళీ ఇతను పండించే కష్టానికి మాత్రం ఎవరో ధర నిర్ణయిస్తూ అమ్ముకునే పరిస్థితి. కష్టాలు సుఖాలు అన్నీ చూసిన వాళ్ళే కనుక ఒక రైతు మనలాంటి కష్టాలు అనుభవించి అక్కడికి వెళ్ళాడు. ఇలాంటి గెలవాలి, నిలవాలి, సెలబ్రిటీసే కాదు మనం కూడా గెలుస్తామని నిలపాలి. ఆయన కసి, ఆ తపన, ఆ పడిన అవమానాలు, చేత్కారులు, హౌస్లోకి రాకముందు కూడా ఎన్ని ఫేస్ చేశాడో, ఎంతమందిని అడిగాడో పాపం. బతిమలాడు ప్రాధేయపడి చూసే వాళ్ళు అలిసిపోయారు తప్పారని ఆయన ఎన్ని వీడియోలు పెడతారో బాబు, ఎందుకు ఇక్కడికి వెళ్ళి ఏం సాధిస్తావు అన్నోళ్ళు కొందరు ఉన్నారు. అరే పోనీ ఏదో ప్రయత్నం చేస్తాను అన్నాడు కదా, పోనీ వెళ్ళేలే అని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగా హౌస్లోకి వచ్చాక కూడా అదే అవమానాలు అవే ఉంది, అవే ఫేస్ చేశాడు. చాలామంది ఒక చులకన చూపు చూడడం వల్ల వీడేంటి మన పక్కన ఏంటి ఆ తామ్ ధూమ్ డస్ అన్నట్టుగా కొద్దిగా హడావిడి చేసి కొద్దిగా లోకుగా చూడడం వల్ల కూడా అరే హౌస్ బయట అవమానమే లోపల అవమానమైన ఆడియన్స్ అయితే ఓన్ చేసుకున్నారు. ఇతను గెలిపించాలనే లెక్క ఆ ట్రెండ్ అయితే కనిపిస్తుంది స్పష్టంగా. ఈ పల్లవి ప్రశాంత్ ఈ సీజన్లో విన్నర్ అవ్వబోతున్నాడని అర్థమవుతుంది. మరి రెండో ప్లేస్లో ఎవరు ఉన్నారంటే శివాజీ, అమర్ మధ్య టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. మరి ఓటింగ్ ఒకసారి చెప్పుకునే ముందు మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి కూడా చాలామందికి డౌట్స్ ఏంటంటే, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే గింటే ఈవేళ ఉండాలి, థర్స్డే ఉండాలి. ఈరోజు లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ చూపించారని నేను అనుకుంటున్నా. ఒకవేళ చూపిస్తే ఉంటే అది ఆఫ్టర్ ఈరోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏదైనా ప్లాన్ చేసి ఫ్రైడే మనకు చూపించాలి తప్ప ఇవాళ అయితే ఉండదు. పైగా ఉండదని అనుకుంటున్నా, ఉండకూడదని కూడా అనుకుంటున్నా. ఎందుకంటే అందరూ డిజర్వ్ అనిపిస్తారు నాకు అడిగితే. అర్జును డిజర్వో అట్టగా ఓటింగ్ పరంగా లిస్టులో ఉండు ఆయన ఓకే, కానీ ఫినాలే అని పదే చెప్పారు. టికెట్ ఫినాలే అంటేనే ముగింపు, ఆఖరు, లాస్ట్ అని అర్థం. ఇన్ని రకాలుగా ఎందుకు చెబుతున్నారంటే ఇంకా చాలామందికి అర్థం కావట్లేదు, ఇంకా అయోమయంలో ఉన్నారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, నాకు కూడా కామెంట్ చేసి అడుగుతూ ఉన్నారు. కనుక ఫినాలే అంటేనే ముగింపు వరకు ఉండాలి, ముగింపు వేడిక వరకు ఉండాలని. మరి ఆ మాట ఇచ్చి అలాగ కమిట్మెంట్ అయ్యి అంతా ఇచ్చాక తప్పించేసి మళ్ళీ ముందు పంపిస్తే అట్లా ముగింపు డే వరకు ఉండాలని అర్థం. మరి ముగింపు వీక్ వరకు అని కాదు కదా, ఫినాలే వీక్ వరకు అనలా, ఫినాలే గ్రాండ్ ఫినాలే వరకు అని. టికెట్ ఫినాలే అంటే ఫినాలే వరకు ఉంటామని ఇది ఇచ్చింది. మరి అది చేసి పంపిస్తే అది అన్ఫేర్ అయ్యిద్ది. సరే ఉండకూడదని అనుకుంటారు. ఒకవేళ పంపించాలనుకుంటే నేను ఎప్పుడు టాప్ 5 కరెక్ట్ అని చెబుతూ ఉంటాను కదా, అలా పంపించాలనుకుంటే మన లాస్ట్ సండే అప్పుడే ఒక డబుల్ ఎలిమినేషన్ పంపిస్తే ఇంకా నో ఇష్యూ, పంచాయతీ లేకపోయి ఎవరినైనా పంపించాలనుకుంటే అప్పుడు ఓట్ల పరంగా ఉండేవాళ్ళని లిస్ట్ ఎవరైతే ఉంటే వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ఇతడు టికెట్ ఫైనల్ గెలుచుకున్నాడు కనుక ప్రియాంక అండ్ ప్రిన్స్ చాలా టఫ్ ఫైట్ ఉంది కనుక వాళ్ళిద్దరిలో ఎవరైనా శోభతో పాటు డబుల్ ఎలిమినేషన్ అంటే ఓకే ఇస్ క్లోజ్. బట్ ఇతడైతే టికెట్ ఫైనల్ గెలుచుకుని ఫైనల్ డే వరకు ఉండాల్సిన కంటెస్టెంట్, నేను ఇదైతే స్ట్రాంగ్గా నమ్ముతున్నా అలా ఉండాలని చెప్పి. మరి సరే ఫైనల్ డే కానీ వస్తారు కదా, మరి ఫైనల్ డే అయినా సరే మీరు అన్నిటికీ పోయిన సండే గ్రాండ్ ఫైనల్ రోజు అయినా సరే 1/1 ఆర్డర్ యూఆర్ ఎలిమినేటెడ్, యూఆర్ 1/1 వచ్చేస్తూ ఉంటే ఫైనల్గా ఎవరు ఉంటారంటే అప్పుడు ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఈ ఆరుగురిలో ఖచ్చితంగా అప్పుడు రావాల్సింది ఫస్ట్ టాప్ 6th కంటెస్టెంట్గా బయటికి రావాల్సింది అర్జున్. అందులో అనుమానం వల్లే ఓటింగ్ పరంగా చూసుకుని సరే ఆ రకంగా ఫస్ట్ అర్జున్ బయటకు వస్తారు. ఆ తర్వాత మళ్ళీ ప్రిన్స్ ఎవరు వచ్చే ఛాన్సెస్ వెరీ హై. ఆ తర్వాత ప్రియాంక టాప్ 4th వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నాకు అనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఎవరు అండ్ ప్రియాంక. ఆ తర్వాత అమరు, శివాజీ థర్డ్ ప్లేస్లో ఎవరు అనేది వీళ్ళిద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. మరి థర్డ్ పొజిషన్లో అమరు వస్తాడా, శివాజీ వస్తాడంటే ప్రస్తుతానికి చూసుకుంటే శివాజీ కూడా కొద్ది ఛాన్స్ ఉంది కాబట్టి ఈ 2 days ఇంకా ఓటింగ్ ఉంది కనుక థర్డ్లో. ఇక ఫైనల్గా విన్నర్గా ఈ రైతు బిడ్డ రైతే రాజు అని సీజన్ ట్రోఫీ అయితే ఎత్తబోతుండని బలంగా సంకేతాలు అర్థమవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో నేను ఒపీనియన్ పోల్ పెట్టా, చాలామంది ఓటు వేయండి, షేర్ చేయండి ప్లీజ్, వీలైనంత ఎక్కువ వరకు షేర్ చేయండి. లాస్ట్ పోల్ పెట్టినప్పుడు 2,50,000 వేశారంటే మీరు అందరూ షేర్ చేయడం వల్ల జరిగింది. ఈ ఒపీనియన్ పోల్ కూడా అట్లాగే షేర్ చేయండి, షేర్ చేస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తే ఆల్మోస్ట్ వచ్చేస్తూ ఉంది మన పోల్లోనే కాకుండా ఓవరాల్గా. కానీ మరింత ఎక్కువ ఓటింగ్ జరగాలనేది నా ఫీలింగ్.
ఈ 2 డేస్లో కనీసం ఒక 1,00,000 వేసినా బెటర్ అనేది. ఇక్కడ చూసుకుంటే ప్రశాంత్కి ఏమో 42% ఉంది, అమర్దీప్కి ఏమో 29% ఉంటే శివాజీకి 22 ఉంటుంది, ప్రిన్స్ ఎవర్ ఏమో 4, లాస్ట్లో ప్రియాంక అండ్ అర్జున్ కోసం 3% ఉంది. అంతకుముందు 2.5 lakhsలో కూడా అట్లాగే ఉంది. ప్రశాంత్ ఏమో 48 ఉంటే వీళ్ళిద్దరు శివాజీ అమర్ కలిపి అమర్దీప్ 26, శివాజీ 22, అంటే వాళ్ళిద్దరు కలిపి 48, ఇతనికి ఒక్కడికే 48, ఆల్మోస్ట్ 50% క్రాస్ చేసేస్తున్నారు. అట్లా ఉందన్నమాట. మిగతా వాళ్ళకు 4%. ఆన్లైన్లో కూడా చూసుకుని నేను దెబ్బకి 33% పడింది. ఎందుకంటే అతని జర్నీలు ఎక్కువగా టార్గెట్ చేశారు అనే విషయం అర్థమవుతుంది. ఆయన ఏమి కన్నింగ్ నేచర్ కాదు, ఆ మెంటాలిటీ కూడా కాదు. ఎన్నాళ్ళు యాక్టింగ్ చేసేస్తారు చెప్పండి. నువ్వు యాక్టింగ్ చేస్తాను, వాళ్ళు అనవసరంగా వీల్లేదు ఎక్కువ చూసుకుని ఊహించుకుని చేసుకుని టార్గెట్ చేశారు తప్ప. సో మొత్తంగా చూసుకుంటే 33%తో ఫస్ట్ ప్లేస్లో దూసుకుపోతున్నారు. అట్లాగే అమర్దీప్ కూడా ఒక 26%. శివాజీకి ఆ ఏవి వచ్చిన తర్వాత, ప్రోమో వచ్చిన తర్వాత కొద్దిగా మైలేజ్ బాగా వచ్చింది. మళ్ళీ అమర్దీప్ మళ్ళగా డామినేట్ చేస్తూ వచ్చాడు. ఓవరాల్గా ఆన్లైన్లో చూసుకుంటే సెకండ్ ప్లేస్లో 26, ప్రస్తుతానికి ఆయనే సెకండ్లో ఉన్నాడు. ఈ 2 డేస్లో ఏమైనా మారితే గీరితే పొజిషన్స్ మారొచ్చు, కానీ ప్రస్తుతానికి అమర్దీప్ సెకండ్, శివాజీ ఏమో 25తో థర్డ్ పొజిషన్లో. ఇక ప్రిన్స్ ఏమో ఒక 6%, అలాగే ప్రియాంక 6%. ఈ వీరిద్దరి మధ్య కూడా ఇప్పుడు అమరు శివాజీ అట్లా టఫ్ ఫైట్ ఉందో ఇట్లా ప్రియాంక అండ్ ప్రిన్స్ మధ్య కూడా అట్లాగే ఉంది. ఓవరాల్గా ఫైనల్గా అర్జున్ ఏమో 4%. ఇక ఆన్లైన్, యూట్యూబ్, వెబ్సైట్స్, ఇన్స్టా అన్నీ కలిపి తీసుకున్నా సరే మళ్ళా ప్రశాంత్ జెండా బాతేశాడు, ఎగరేస్తున్నాడు. అర్థమవుతూ ఉంది ట్రెండ్ చూస్తే. 33% ఫస్ట్ ప్లేస్. ఇక్కడ అమర్ కూడా మళ్ళీ కొద్దిగా ముందుకు వచ్చి 27తో శివాజీ కంటే ముందుకు వచ్చేసాడు. శివాజీ థర్డ్ ప్లేస్లో ఉంటే 26% ఉంది. మళ్ళీ ప్రియాంక ఇక్కడ ఉంది 4th ప్లేస్లో. తర్వాత ఏమో ప్రిన్స్ ఎవర్ ఉన్నాడు 5%. లాస్ట్లో అర్జున్ అయితే ఉన్నాడు. ఎట్లా ఓటింగ్ అయితే ఉంది. మరి మీ దృష్టిలో టాప్ 5 ఆర్డర్లో ఎవరు ఏ పొజిషన్ అనేది కూడా కామెంట్ చేయండి. విన్నర్ ఎవరైతే అమర్ అయితే అమరు, ప్రశాంత్ అయితే ప్రశాంత్, శివాజీ అయితే శివాజీ. 1 ఎవరు, 2 ఎవరు, 3 ఎవరు, 4 ఎవరు, 5 ఎవరు, 6 ఎవరు. ఈ ఆర్డర్ నేను ఇందాక చెప్పే కదా స్టార్టింగ్లో. 6లో అర్జున్, 5లో ప్రిన్స్, 4th ప్రియాంక, 3rdలో అమర్ ఆర్ శివాజీ. విన్నర్ అయితే ప్రశాంత్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై అని చెప్పి కదా. అట్లా మీ టాప్ 6 ఆర్డర్ ఎవరు అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అట్లాగే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి, ఎందుకంటే ఎక్కువ మందికి నోటిఫికేషన్స్ కూడా వెళ్తాయి కనుక. సో ఓవరాల్గా చూసుకునే ఏవీలు కూడా చూసుకుంటే ఇతడు ప్రిన్స్ ఎవరిదైతే ఒక ఫైటర్ అనేది అనిపించుకుంది. అలాగే శివాజీ కూడా ది ఎంటర్టైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ లాగా. మెయిన్ ఏంటంటే శివాజీ కూడా నిన్న మొన్న కూడా చూసాం, ఆల్మోస్ట్ ప్రతిసారి అని చెప్పేది నేను కప్పు కోసం రాలే, నేను డబ్బుల కోసం రాలే, మనసులు గెలుచుకోవడానికి వచ్చానని చెబుతూ ఉన్నాడు. సో ఆయన ఫాలోవర్స్కి అది నచ్చింది, ఓట్లు వేస్తున్నాడు. కానీ నేను గెలవాలి అని ఒక మాట ఆయన నోటంబడి వచ్చి ఉంటే నేను కూడా కప్పు కొట్టడానికి వచ్చి ఉంటాను అలా చెప్పుంటుంటే ఆ లెవెల్ వేరే ఉంటుంది, ఆ కసి అది లేదు ఆయనకి. నేను మనసులు గెలవడానికి వచ్చాను, మనసులు గెలవ ఇదే పదే చెబుతున్నాడు. అందుకే టాప్ 3 వరకు అయితే ఉంటున్నాడు తప్ప ఫస్ట్లో ఒక దశలో వచ్చినోడు కూడా అక్కడతో ఆగిపోయడానికి కారణం కూడా. ఎందుకంటే అది అట్లా చెప్పకూడదు. నేను గెలవాలి, నేను గెలవడానికి వచ్చే ఊరికే రాలేదు కదని అదే ఫ్లోలో అదే స్వాగతే వెళ్ళిపోదు తప్ప మనసులో అయితే గెలిచేస్తాడు. అందులో డౌట్ ఏముంది. 100% గెలుచుకున్నాడు, అనుమానమే లేదు ఇంకా అందులో. ఆ ఏజ్కి తగ్గట్టుగా మెచ్యూర్డ్గా ఆడుకుంటూ మ్యాక్సిమం ఇచ్చుకుంటూ వీళ్ళిద్దరిని కూడా నడిపించుకుంటూ ఎట్లా చేసుకుంటూ రకరకాలుగా ఫౌల్ ఆడకుండా ఫెయిర్గా ఆడుకుంటా హానెస్ట్గా ఉంటా ఇట్లా మనసులో అయితే గెలిచాడు, అనుమానంలే. కానీ కప్పు గెలవాల్సి ఉంది. మరి ఇప్పుడు శివాజీ రాజు గురువు అవుతాడా, రాజు అవుతాడా అనేది కూడా ఆడియన్స్ చేతిలోనే ఉంది. మరి కింగ్ మేకరా శివాజీ ఏమవుతాడు అనిపిస్తుంది కూడా మీరు కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే అమర్దీప్ తప్పులు చేసినా, ఫౌల్స్ దిద్దుకోలేని పొరపాట్లు చాలా వరకు చేసేసినా మళ్ళీ చేయకుండా కొంతవరకు 5 వారాలతో పోల్చుకుని చాలా బెటరే, మార్చుకున్నాడు, దిద్దుకున్నాడు, తప్పులు తెలుసుకున్నాడు, లెంపలు వేసుకున్నాడు, అయ్యో అనుకున్నాడు. అలా కవర్ చేసుకుంటూ అప్స్ అండ్ డౌన్స్తో కలిపి ఆయన కూడా అది ఫస్ట్లో నేను కప్పు కొడతా అంటే చాలా చూసాం, ఎన్నెన్నో అనుకుంటాం అవుతాయి ఏంటి నా బాలకృష్ణ డైలాగ్తో ట్రోలింగ్ జరిగింది. కానీ ఈరోజు చూస్తే టైటిల్ రేస్లో ఒక దశ టఫ్ ఫైట్ ఇచ్చాడు. సో బిగ్ బాస్ హౌస్లో నేను ఎప్పుడు చెప్పి ఒక ఎపిసోడ్ చాలు, ఒక సీన్ చాలు, ఒక సిచ్యువేషన్ చాలు అన్నట్టుగా ఇలా మారుతూ ఉంటాయి. అందులోకి చూడండి ఈ సీజన్లో ఎంత ఇది వచ్చింది, ఉల్టా అనే దానికి ఇంత హైప్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు రాలా. ఎప్పుడో ఒక పక్క అయిపోయింది. ఇంకా అలాంటిది ఇక రోజుకు ఒక లెక్క, పూటకు ఒక లెక్క, తీరు మారుతా ఏవీలకి ప్రోమోలకి అట్టగా హౌస్లో ఆటకి టాస్క్లకి ఇట్లా ఇన్ని రకాల మలుపులు తిరిగి సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ సీజన్ కూడా అనిపిస్తుంది. మరి మీ టాప్ 6 ఎవరు అనేది కూడా ఆర్డర్ ప్రకారం కామెంట్ అయితే చేయండి. లైక్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి.